వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కోరారు. పునరావాస ప్రక్రియలో భాగంగా సుంకేసుల గ్రామ ప్రజలకు కేటాయించిన ఫ్లాట్లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను కోరారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సుంకేసుల గ్రామ నిర్వాసిత ప్రజలతో కలిసి ఎమ్మెల్యే వారి సమస్యలను తెలుసుకున్నారు. ఫ్లాట్ల కేటాయింపు, పునరావాస ప్రాంతంలో మౌలిక వసతులు, ఇతర సమస్యలపై నిర్వాసితులతో చర్చించారు. ఈ సందర్భంగా కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ నిర్వాసిత కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వారికి కేటాయించిన పునరావాస ప్రాంతంలో అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేటాయించిన ఫ్లాట్లలో రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజ్, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతులను పూర్తి స్థాయిలో కల్పించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను కోరారు. వెలిగొండ నిర్వాసితుల సమస్యలను కేవలం అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతోనే ఆగకుండా అవి పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ప్రజలతో కలిసి ముందుకు సాగుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సుంకేసుల గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలా అండగా ఉంటామని, వారికి కేటాయించిన ఫ్లాట్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా అధికారులతో సమన్వయం చేస్తామని, నిర్వాసిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాం అని ఆయన హామీ ఇచ్చారు. నిర్వాసితుల సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించి వారికి మెరుగైన పునరావాసం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా సుంకేసుల గ్రామ నిర్వాసితులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.